సావిత్రిబాయి ఫూలే మహిళా విముక్తికి పాటుపడిన మహానీయురాలు. సావిత్రిబాయి ఫూలే భారతదేశంలోని మహిళా విముక్తి ఉద్యమంలో ఒక ప్రముఖ వ్యక్తి. ఆమె కేవలం ఒక మహిళే కాదు, ఒక ఉపాధ్యాయురాలు, సామాజిక సంస్కర్త, కవయిత్రి మరియు అత్యంత నిర్భయమైన ఉద్యమకారిణి. ఆమె జీవితం ఆనాటి సమాజంలో మహిళలు ఎదుర్కొన్న అనేక అవరోధాలను అధిగమించి భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినినిచ్చే ఒక అద్భుతమైన కథ. బాల్యం మరియు విద్య. సావిత్రిబాయి 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని నాయగావ్ గ్రామంలో జన్మించారు. ఆ కాలంలో బాలికలకు విద్య అందించడమనేది అరుదైన విషయం. అయినప్పటికీ తన భర్త జ్యోతిరావు ఫూలే ప్రోత్సాహంతో ఆమె విద్యాభ్యాసం చేసింది. జ్యోతిరావు ఫూలే ఆమెకు తొలి గురువయ్యారు. సామాజిక సంస్కరణలు. సావిత్రిబాయి ఫూలే మరియు జ్యోతిరావు ఫూలే కలిసి కుల వ్యవస్థ, బాల వివాహాలు, వితంతువుల పట్ల వివక్ష వంటి సామాజిక సమస్యలపై పోరాటం చేశారు. వారు దళిత, అణగారిన వర్గాల బాలికలకు విద్యను అందించడానికి పాటుపడ్డారు. 1848లో పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించారు. సాహిత్య రచనలు. సావిత్రిబాయి ఫూలే ఒక ప్రతిభావంతులైన కవయిత్రి. ఆమె తన కవిత్వం ద్వారా సమాజాన్ని మార్చాలని కోరుకున్నారు. ఆమె రాసిన అభంగాలు, కావ్యాలు ఆనాటి సామాజిక పరిస్థితులను ప్రతిబింబిస్తాయి. వివాదాలు మరియు అవమానాలు. సావిత్రిబాయి ఫూలే మరియు జ్యోతిరావు ఫూలే తమ కార్యకలాపాల వల్ల అనేక వివాదాలను ఎదుర్కొన్నారు. వారిపై ఎన్నో భౌతిక, మానసిక దాడులు జరిగాయి. అయినప్పటికీ వారు తమ లక్ష్యాన్ని వదలలేదు. సావిత్రిబాయి ఫూలే వారసత్వం. సావిత్రిబాయి ఫూలే మనందరికీ ఒక ఆదర్శం. ఆమె మహిళా విముక్తి కోసం చేసిన పోరాటం సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు స్ఫూర్తినిస్తుంది. ఆమె జీవితం మనం సమాజంలోని అన్యాయాలను ఎదుర్కొని మార్పు కోసం పోరాడాలని ప్రోత్సహిస్తుంది. ముఖ్యమైన అంశాలు. సావిత్రిబాయి ఫూలే మహిళా విముక్తి ఉద్యమంలో ఒక ప్రముఖ వ్యక్తి. ఆమె 1848లో పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించారు. ఆమె ఒక ప్రతిభావంతులైన కవయిత్రి. ఆమె తన జీవితమంతా సామాజిక సంస్కరణల కోసం పోరాడింది. సావిత్రిబాయి ఫూలే మనందరికీ ఒక ఆదర్శం. సావిత్రిబాయి ఫూలే జీవితం నుండి కొన్ని ముఖ్యమైన అంశాలు. బాల్య వివాహం. ఆనాటి సమాజంలో బాల్య వివాహాలు చాలా సర్వసాధారణం. సావిత్రిబాయి కూడా చిన్న వయసులోనే వివాహం చేసుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆమె తన భర్త జ్యోతిరావు ఫూలే ప్రోత్సాహంతో చదువుకుని తన జీవితాన్ని మార్చుకుంది. సామాజిక అవమానాలు. సావిత్రిబాయి మరియు జ్యోతిరావు ఫూలేలు దళిత, అణగారిన వర్గాల కోసం పనిచేసినందుకు చాలా అవమానాలను ఎదుర్కొన్నారు. వారి ఇంటిపై చెత్త వేయడం, వారిని కొట్టడం వంటి సంఘటనలు జరిగాయి. ఆరోగ్య సేవలు. సావిత్రిబాయి ఫూలే కేవలం విద్యపైనే దృష్టి పెట్టలేదు. ఆమె ఆరోగ్య సేవలపై కూడా దృష్టి సారించింది. ఆమె ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు బాధితులకు సహాయం చేసింది. మహిళల హక్కుల కోసం పోరాటం. సావిత్రిబాయి ఫూలే మహిళల హక్కుల కోసం నిరంతరం పోరాడింది. ఆమె మహిళలు సమాజంలో సమాన హోదాను పొందాలని కోరుకుంది. మత సంస్కరణ. సావిత్రిబాయి ఫూలే మత సంస్కరణకు కూడా ప్రాధాన్యత ఇచ్చింది. ఆమె మతం పేరుతో జరుగుతున్న అన్యాయాలను తీవ్రంగా వ్యతిరేకించింది. సావిత్రిబాయి ఫూలే వారసత్వం. సావిత్రిబాయి ఫూలే మనందరికీ ఒక ఆదర్శం. ఆమె జీవితం మనం సమాజంలోని అన్యాయాలను ఎదుర్కొని మార్పు కోసం పోరాడాలని ప్రోత్సహిస్తుంది. ఆమె మహిళా విముక్తి కోసం చేసిన పోరాటం సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు స్ఫూర్తినిస్తుంది. మీరు సావిత్రిబాయి ఫూలే